పెన్షన్దారులకు ఒక శుభవార్తని చెప్పొచ్చు. ఎట్లా అంటే భారతదేశంలోని ఏ బ్యాంకు లేదా ఏ బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్లను తీసుకోవడానికి వీలు కల్పించింది కేంద్రం. దీని ద్వారా 78 లక్షల మంది ప్రయోజనం కలుగుతుంది. దీనికి సంబంధించి సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పెన్షనర్లు తమ లొకేషన్లను మారినప్పుడు లేదా బ్యాంకులను మార్చినప్పుడు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను బదిలీ చేయాల్సిన అవసరాన్ని సిపిపిఎస్ తొలగిస్తుంది. ఇక జనవరి 1 నుంచి 2025 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ను ఆమోదం తెలపడంతో ఈపీఎఫ్ఓ ఆధునీకరణలో ఒక ముఖ్యమైనటువంటి మైలురాయిని సూచిస్తుంది. ఇక దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా, ఏ బ్యాంకు నుంచైనా, ఏ శాఖ నుంచైనా పెన్షన్ పొందేందుకు అవకాశం కలుగుతుంది.